హెయిర్ ఆయిల్స్ అన్నది కామన్‌గా యూజ్ చేస్తుంటారు అందరూ. సో, హెయిర్ ఆయిల్స్ మనం డిస్కస్ చేసిన విధంగా కోకోనట్ ఆయిల్ గానియండి, క్యాస్టర్ ఆయిల్ గానియండి, సెసమి ఆయిల్, అనియన్ ఆయిల్, రోజ్‌మెరీ ఆయిల్ ఇలాంటి చాలా రకాలైన హెయిర్ ఆయిల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. సో, వీటి వల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది. యాక్చువల్లీ దే ఇంక్రీజ్ ద హెయిర్ షాఫ్ట్ కండిషనింగ్ అన్నది ఇంక్రీజ్ అవ్వడం మూలాన షాఫ్ట్ అన్నది స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఇట్ హెల్ప్స్ టు ఎన్ ఎక్స్‌టెంట్. బట్ నాట్ ఫుల్లీ ఇట్ డజంట్ రివర్స్ ద హెయిర్ లాస్ అండ్ రీగ్రోత్ ఆఫ్ హెయిర్ దాని వలన టోటల్‌గా మాత్రం జరగదండి. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి రూట్ కాజ్ ఏది అని. దాన్ని ట్రీట్ చేసుకోవడం మూలాన మనం హెయిర్ లాస్ అనేది రివర్సిబుల్‌గా ఉంటుంది. సో, ఈ ఆయిల్స్‌కొచ్చినట్లయితే నార్మల్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ హెల్ప్‌ఫుల్ అనమాట. కిడ్స్‌కి గానియండి, అడల్ట్స్‌కి గానియండి. సో, దట్ ఈస్ హెల్ప్‌ఫుల్. దెన్ అకార్డింగ్‌లీ యూ హావ్ క్యాస్టర్ ఆయిల్ అంటే కొంచెం మందంగా ఉంటుంది. సో, ఇలాంటి థిక్ ఆయిల్స్ వదిలేసినప్పుడు ఏంటంటే ఆయిలీ స్కాల్ప్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ డాండ్రఫ్ ఇష్యూస్ ఆన్ దట్ ఇఫ్ వి అప్లై ఆయిల్ అండ్ అలాగే వదిలేసినట్లయితే అక్కడ ఉన్న కొలోనియల్ ఫంగస్ కానీ అభివృద్ధి చెంది ఆ డాండ్రఫ్ అన్నది వర్స్ అవుతుంది. హెయిర్ లాస్ ఇంకా ఎక్కువగా అవుతుంది. సో, మనం ఏంటంటే హెయిర్ కండిషన్ని బట్టి అంటే స్కాల్ప్ కండిషన్ని బట్టి ఇప్పుడు డ్రై స్కాల్ప్ ఉందనుకోండి వాళ్ళ కోకోనట్ ఆయిల్ కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఓకే. ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఆయిల్ అలాగే పెట్టి వదిలేయకూడదు. వీ నీడ్ టు వాష్ ఇట్ అనమాట. ఓకే. ఐడియల్లీ 2 to 3 అవర్స్ బిఫోర్ హెయిర్ వాష్ కొంచెం వార్మ్ ఆయిల్ పెట్టి వాష్ చేసినట్లయితే ఇట్ ఈస్ సజెస్టబుల్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఆయిల్స్ వీ హ్యావ్ సెసమి ఆయిల్ కానివ్వండి, సాఫ్లవర్ ఆయిల్ సమ్ పీపుల్ యూస్. సో, రోజ్మెరీ ఆయిల్, కమింగ్ టు రోజ్మెరీ ఆయిల్ అది కొంచెము వాసోడైలేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. చిన్నగా కొంతపాటి హెయిర్ రీగ్రోత్కి హెల్ప్ అవుతుంది. బట్ ఆల్ దీస్ ఆర్ నాట్ ఓవర్ నైట్. లిటిల్ బిట్ ఇట్ హ్యాస్ అన్ అడిటివ్ ఎఫెక్ట్ అనమాట. అనియన్ ఆయిల్ ఆల్సో నవడేస్ వీఆర్ సీయింగ్ బికాస్ ఆఫ్ ద సల్ఫర్ కంటెంట్ ఇన్ ఇట్. అది కూడా వాసోడైలేషన్, బ్లడ్ క్యాపిలరీస్ని, రక్త ప్రసరణని ఇంప్రూవ్ చేయడం వలన కొంతపాటి హెల్ప్ అయితే ఉంటుంది. అంటే చాలా మంది తల్లులు అనుకునే విషయం ఏంటంటే ఆయిల్ పెట్టకపోవటం వల్లే పిల్లలకి హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది అని ఉద్దేశంతో పెడుతూ ఉంటారు. సో, వారంలో ఒక 2 సార్లు మాత్రమే హెడ్ బాత్ చేస్తూ ఉంటారు. మిగతా టైం అంతా కూడా ఆ ఆయిల్‌తోనే హెయిర్ ఉంటుంది. సో, దానివల్ల ఎక్కువగా ఇష్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువగా పెరుగుతుందా? ఎస్ అండి. ఐడియల్‌గా అయితే ఆయిల్ అన్నది జస్ట్ కండిషనింగ్ ఏజెంట్ అండ్ ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ ద రూట్ స్ట్రెంగ్త్. బట్ నాట్ టోటల్లీ వి డోంట్ సజెస్ట్ ఆయిల్ యూసేజ్. ఎక్కువ ఆయిల్ అలాగే వదిలేయడము, అది ఇట్ అట్రాక్ట్స్ డర్ట్ అండ్ గ్రిమేస్ అండ్ ఆ ఫర్దర్ ఉండే హెయిర్ లాస్ కండిషన్ వర్సన్ అవుతుంది. ఈ డాండ్రఫ్ కూడా ఎక్కువగా అక్కడ అభివృద్ధి చెంది హెయిర్ లాస్ అన్నది ఇంకా ట్రిగ్గర్ అవుతుంది. సో, ఇట్ ఈస్ ఆల్వేస్ ఐడియల్ ఆయిల్ పెట్టిన వెంటనే ఒక 2-3 అవర్స్ తర్వాత వాష్ చేసుకోవడం. సో, వీక్లీ ఇప్పుడు ట్వైస్ ఆర్ థ్రైస్ అంటే డాండ్రఫ్ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా! అసలు బేసిక్‌గా డాండ్రఫ్ అనేది ఎందుకు వస్తుంది? ఓకే. గుడ్ క్వెషన్ అండి. డాండ్రఫ్ అనేది అక్కడ ఉండే కొలోనియల్ ఫంగస్ ఏదైతే అభివృద్ధి చెందడం మూలాన డాండ్రఫ్ అన్నది వస్తుందనమాట. ఈ డాండ్రఫ్ అన్నది మనకి అండర్‌లయింగ్ హార్మోన్ మూలాన ఆండ్రోజన్ అనే పర్టిక్యులర్ హార్మోన్ రైజ్ అయినప్పుడు అక్కడ ఆయిల్ గ్రంథులు ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఓకే. ఆయిల్ ఎక్కడైతే ఉందో ఆ ఫంగస్‌కి ఆయిల్ అనేది ఒక ఫుడ్ లాంటిదనమాట. సో, ఆ ఫంగస్ ఆయిల్‌లో ఇట్ థ్రైవ్స్ వెల్. ఇట్ యాక్ట్స్ యాస్ అ కల్చర్ మీడియం ఫర్ ద ఫంగస్ టు గ్రో. సో, దిస్ డాండ్రఫ్ అనేది వర్సన్ అయిపోతుంది. డాండ్రఫ్ కొంతమంది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చూడండి, ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ అయితే మరి డాండ్రఫ్‌ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన నెసెసిటీ ఎంతవరకు ఉంది? ఇప్పుడు డాండ్రఫ్‌కి సంబంధించిన షాంపూస్, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అని వస్తున్నాయి కదా! సో, అవి యూజ్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉంటుందండి. సో, యాంటీ డాండ్రఫ్ షాంపూస్‌లో చాలా రకాలైన మాలిక్యూల్స్ ఉంటాయి. కొన్ని కిటకొనజోల్ అని, కొన్ని సైక్లోపెరాక్సోలమైన్ అని, ఇలాగా సెలీనియం సల్ఫైడ్ ఇలాగ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయన్నమాట. జనరల్‌గా ఈ మాలిక్యూల్స్ ఏంటంటే మేము పేషెంట్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు ఇన్ రొటేషన్‌లో యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. సో, ఈ మాలిక్యూల్స్ అనేది ఈ డాండ్రఫ్ యొక్క ఇంటెన్సిటీని డిక్రీజ్ చేస్తాయి. దాని మూలాన స్కాల్ప్ ఇచ్చింగ్ గానియండి, ఫ్లేకింగ్ గానియండి, ఇలాంటి డిస్కంఫర్ట్ ఉండకుండా ఫర్దర్ హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. సో, డాండ్రఫ్‌ని ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి? ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సిన నెసెసిటీ ఏర్పడుతూ ఉంటుంది? ఒకవేళ దాన్ని ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఫర్దర్ ఉన్న కాంప్లికేషన్స్? ఓకే. చాలా కాలంగా డాండ్రఫ్ ఉంటుందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఇట్ ఈస్ ఫ్లేకింగ్, ఇట్స్ ఫాలింగ్ ఆల్ ఓవర్. ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్. నాట్ ఓన్లీ దట్ ఇట్ లీడ్స్ టు ఇచ్చింగ్. ఇచ్చింగ్ గానియండి, వాళ్ళు ఇచ్చింగ్ చేయటం మూలాన సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడము, హెయిర్ లాస్ స్టార్ట్ అవ్వడము. సో, దీస్ కండిషన్స్ వీ కెన్ టేక్ ఇట్ యాస్ కన్సిడరబుల్ నీడ్ ఫర్ ద డాండ్రఫ్ ట్రీట్మెంట్ అండ్ స్టార్ట్ విత్ ద డాండ్రఫ్ ట్రీట్మెంట్ అనమాట.